పరాగం కానీ ఏదైనా భక్తులకు వచ్చే వారికి కడుపు నిండా ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాము. అది కూడా త్వరలో ప్రారంభించుకుంటాము. వచ్చే భక్తులందరికీ సౌకర్యాలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు రాగానే మనకు ప్రోటోకాల్, అందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థలు మనం ఇంతకుముందు ఏర్పరచుకున్నాం. ప్రోటోకాల్ వ్యవస్థ ఏర్పరచుకుని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక రికార్డ్స్ మెయింటైన్ చేశాము మనం. అలా కాకుండా దాన్ని కూడా డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఫస్ట్గా అంటే మన టెంపులే ముఖ్యంగా ప్రథమంగా స్టార్ట్ చేసాం మనము డిజిటలైజేషను. ఇంతకుముందు కూడా బంగారం, వెండి, నగలు ఏమైనా సమర్పిస్తే దానికి కూడా రిసీటు, దాని బొమ్మతో సహా మనం రిసీట్ ఇచ్చే విధంగా ఏర్పరచుకున్నాము. అది కూడా మనమే మన టెంపుల్ నుంచి ఫస్ట్గా చేసాము. దాన్ని కూడా మనకు ప్రశంసలు వచ్చాయి. మన పై అధికారులు మీటింగ్లో కూడా మనల్ని గుర్తించి మిగతా టెంపుల్స్లో కూడా చేస్తున్నారు. అలాగే డిజిటలైజేషన్లో ముఖ్యంగా ఎవరైతే అన్నప్రసాదం తీసుకుంటారో అన్నప్రసాదానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎలా వెళ్తున్నారు, ఒక్కొక్క 300కి ఒక ట్రిప్కి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళు దీనికోసం స్పెషల్గా అవసరం లేదు. అదే లైన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫేస్తో సహా మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఏమి ఇబ్బంది ఉండదు. అవసరం అనుకుంటే 100-150 మంది భక్తులు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా ముందే మాకు చెప్పినట్టయితే వాళ్ళకి సమూహంగా కూడా ఒకరి పేరు మీద మనం అది ఇస్తాము. వారు తీసుకొచ్చి వారు ముందు ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఎన్ని 100 మంది వచ్చినా కూడా భోజనం పెట్టడానికి రెడీగా ఉన్నాం మనము. అలాగే వచ్చిన భక్తులందరికీ ఇన్కన్వీనియన్స్ లేకుండా లోపల భోజన ప్రసాదాలు అందిస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి అన్నదాన సత్రం చిన్నగా ఉన్నందుకు ప్రసాద్ స్కీమ్లో రాబోయేటువంటి దాంట్లో మనము ఒక హాల్ని అడగడం జరిగింది. 1000 మందికి పైగా ఒకేసారి భోజనం పెట్టుకునే విధంగా మనం అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని అనుకుంటున్నాము. దాన్ని డిజిటలైజేషన్ చేసుకొని ఎంతమంది భక్తులు వస్తున్నారు, మేము ఎంత ఉపయోగిస్తున్నాం, ఎంత ఫండ్స్ ఖర్చు అవుతున్నాయి, ఏమి అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. దాంట్లో మనం చేయడం వల్ల ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా. ఇంతకుముందు కూడా కొంతమందికి డౌట్ ఉండేది, ఎందుకు టికెట్స్ ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదని. అసలు ఉదయం మొదలు పెట్టాలంటే ఎంతమంది భక్తులు వస్తున్నారనేది తెలియడం కోసం మనం ఇంతకుముందు టికెట్ అని చెప్పేవారు, టోకెన్ అంటారు దాన్ని. ఆ టోకెన్ని జనరేట్ చేసిస్తాం ఇప్పుడు కూడా మనం విత్ ఫోటోతో సహా వస్తుంది. ఎంతమంది తిన్నారు ఖచ్చితంగా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టామనే విషయం కూడా తెలుస్తుంది. ఎంతోమంది భక్తులు వస్తున్నారు తెలియట్లేదు, అన్నదానానికి ఎవరు రావట్లేదనో అది అనుకోకుండా మనకు అక్యురేట్ ఫిగర్స్ వస్తాయి. అలాగే మనకు ప్రోటోకాల్ విభాగం చేసే విధంగా ఈరోజు అన్ని విధాలుగా మానిటరింగ్ చేసుకుంటూ ఈరోజు డిజిటలైజేషన్ ఎలా అయితే చేసామో అన్ని విధాలుగా మానిటరైజేషన్ చేసుకుంటూ భద్రాచలంని డివోటర్స్ని ఎలా అయితే అభివృద్ధి, మనం వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటే ఎలా అయితే అట్రాక్ట్ చేస్తారనే దాన్ని మేడం గారు కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశారు. ఈ స్ట్రీమ్ లైన్నే ముందుకు తీసుకెళ్ళుకుంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా, దీంతో పాటు వాళ్ళకి మన భద్రాచలంలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మన సౌకర్యాలు కల్పించాలని మా ఈఓ గారిని మేము అడగడం జరిగింది. ఈఓ గారు కూడా చాలా వరకు చాలా ఫెసిలిటీస్ ఈరోజు ఇంప్రూవ్ అయినాయి. భద్రాచలంకి ఈరోజు డివోటర్స్ పెరిగారు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేయటం, గతంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలోనే ఏవైతే ఈ 5 పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీని భద్రాచలంలోనే వారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇలాంటి పవిత్రమైన ప్లేస్ని మనం ఈరోజు తీసుకొని ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మీ పట్ల మా పట్ల ఈరోజు ఈవో గారిని మనందరం కోఆపరేట్ చేయాలి. అర్చకులు చేయాలి, మనం చేయాలి, లోకల్ చేయాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన ఈవో గారు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అందరికీ మనవి చేసుకుంటూ